అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. బలిపరు ఈ పదం ఎక్కడైనా విన్నారా? అలాగే మదగడ ఈ గ్రామం అనేది ఒకటి ఉందని మన ఎవరికైనా తెలుసా? ఇదంతా ఎప్పటి వరకు? సెప్టెంబర్ 5 వరకు మాత్రమే. కానీ ఆ తర్వాత మాత్రం ఆ బలిపొరోబ్ అనే ఆ ఉత్సవానికి కావచ్చు, లేకపోతే మదగడ అనే ఆ గ్రామానికి కావచ్చు, ఒక ప్రాముఖ్యతను సంతరించేలాగా వాటికంటూ చరిత్రలో ఒక రోజు నిలిచిపోయేలాగా అయితే జరగబోతుంది. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గిరిజన కట్టుబాట్లు, సాంప్రదాయాలు బాగుంటేనే, అవి బ్రతికితేనే మన వనరులు కూడా బ్రతుకుతాయి. ఇది నేను చెప్పిన మాట కాదండి. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల సమయంకు ముందు ఆయన వివిధ రకాలుగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్లతో చెప్పిన మాటలు అన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి గిరిజనులన్నా కావచ్చు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలన్నా కావచ్చు, ఎంత ప్రేమ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో నటిస్తున్న టైంలో కూడా భీమ్లా నాయక్ అయితే కావచ్చు, జానీ మూవీస్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో వారి ప్రాంతాల్లోకి వెళ్ళి ఏమైనా షూటింగ్లు జరుగుతున్న సమయంలో వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించుకుని మరి కూర్చుని వాళ్ళ యొక్క పాటలు వింటారు, వాళ్ళ యొక్క ఆటలకి నడుం కడతారు ఈయన కూడా. సో అలాంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇక రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా అటు జనసేన పార్టీ ప్రచారాల్లో కావచ్చు, ఆ ఆవిర్భావ సభల్లో అయితే కావచ్చు, లేకపోతే పర్యటనలో భాగంగా ఈయన అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడైతే కావచ్చు, గిరిజనులతో వాళ్ళ యొక్క ఆట పాటలతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళతో ఆడి పాడుతుంటారు. ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. సో అయితే మొత్తానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది కూడా ఈ గిరిపుత్రుల యొక్క సమస్యలమైన వాళ్ళ యొక్క అభివృద్ధిపైన ఎక్కువ ఫోకస్ చేశారు అంటంలో ఎట్లాంటి అతిశయోక్తి అయితే లేదనమాట. అందరిలాగా వెళ్ళామా వచ్చామా, లేదంటే ఒక కెమెరాకి ఒక ఫోజ్ ఇచ్చామా అన్నట్లు కాకుండా ఆయన యొక్క కష్టార్జితాన్ని కూడా సంబంధిత వాసులకు తనకు తోచిన రీతిలో ఇస్తూ వస్తున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ సెప్టెంబర్ 5న అల్లూరు జిల్లా అరకు వ్యాలీ మండలం మదగడ అనే ఒక గిరిజన గ్రామానికైతే అక్కడ జరుగుతున్నటువంటి బలిపొరోబ్ అనే గిరిజనుల యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆ ఉత్సవానికైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. 12 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ఉత్సవంలో గిరిజనులు తమ యొక్క పూర్వీకులని, అదేవిధంగా దేవతలని, ప్రకృతిని స్మరించుకుంటూ తమ యొక్క తొలి పంటని ఆ దేవతలకు, పూర్వీకులకు వాళ్ళకి సమర్పిస్తూ ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని, ఈ ఉత్సవాన్ని అయితే వాళ్ళు జరుపుకుంటారు. అటువంటి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారిని పిలవడం అనేది నిజంగా అటు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని అయితే తెలియజేస్తుంది. ఇక తాజాగా ఈ మదగడ గిరిజనులు అయితే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని వాళ్ళు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు వేడుకలను కూడా తమ గ్రామంలో జరుపుకోవడం అయితే జరిగింది. మొత్తానికైతే ఇప్పటి వరకు మన చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఒక డిప్యూటీ సీఎంఏ ఇలా మారుమూల గిరిజన ప్రాంతానికి, అందులోనూ వాళ్ళకి ఎంతో ప్రత్యేకమైన ఉత్సవానికి వెళ్ళడం అనేది చరిత్రలోనే ఇదొక మధురమైన జ్ఞాపకంగా ఆ గిరిపుత్రులకు మిగిలిపోతుంది అనైతే చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే వాటిని కామెంట్ రూపంలో తెలియచేయండి.